Hello, my dear students. Lucas Commerce Academy, the power of accounting welcomes you. Dear students, Lucas Commerce Academy మన అందరి ఛానల్ కాబట్టి మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ చాలామంది కామర్స్ చదివే విద్యార్థులు ఉంటారు. సో వాళ్ళకి మన ఛానల్ గురించి చెప్పండి, వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి, షేర్ చేయమని చెప్పండి, లైక్ చేయమని కూడా చెప్పండి. సో ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను రిలీజ్ చేసే వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. కాబట్టి వీడియోలు వచ్చేసి చక్కగా మీరు చూసుకోవచ్చు. ఓకే, సో మీరు ఎంత సబ్స్క్రైబ్ చేస్తే అంత క్వాలిటేటివ్ వీడియోస్ నేను రిలీజ్ చేస్తాను డెఫినెట్గా. ఓకే గాడ్. సో లాస్ట్ వీడియోలో మనం వచ్చేసి 3 కాలమ్స్ క్యాష్ బుక్ టైటిల్ పెట్టి క్యాష్ బుక్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ క్యాష్ బుక్ మాట్లాడేశాం. 3 కాలమ్స్ క్యాష్ బుక్ ప్రిపేర్ చేసేటప్పుడు వాట్ ఆర్ ద థింగ్స్ వీ షుడ్ రిమెంబర్ ఒక 10 పాయింట్స్గా మీతో డిస్కస్ చేశాను. ఈ రోజు వచ్చేసి ఈ 3 కాలమ్స్ క్యాష్ బుక్ మీద ప్రాబ్లమ్స్ మాట్లాడబోతున్నాను. సో ఈ మెటీరియల్లో మనకి 3 కాలమ్స్ క్యాష్ బుక్ సంబంధించి ఓన్లీ 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ సంఖ్య చాలా తక్కువగా ఉన్నప్పటికీ క్వాలిటేటివ్ మెటీరియల్ అండి, అన్ని పాయింట్స్ని కవర్ చేస్తూ సో ప్రాబ్లమ్స్ నేను ఓన్గా తయారు చేశాను. సో ఈ మెటీరియల్ ఫ్రీగా మీరు పొందాలి అంటే లూకాస్ కామర్స్ అకాడమీ ఫోన్ నంబర్ 7382776681 నంబర్కి వాట్సాప్ చేయండి. ఒకవేళ మెయిల్ ద్వారా సంప్రదించాలంటే lucascommerceacademy@gmail.com. సో ఈ మెటీరియల్ మీకు ఫ్రీగా పంపిస్తాను. మీరు ₹1 కూడా నాకు పే చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిన పని ఒకే ఒక పని, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఛానల్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ అండ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. ఓకే గాడ్. సో ఇప్పుడు వచ్చేసి 3 కాలమ్స్ క్యాష్ బుక్ మీద ప్రాబ్లమ్స్ 4 ఉన్నాయి. సో ఒక్క ప్రాబ్లం నేను చేసి చూపిస్తాను, మిగతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, హ్యాపీగా మీరు చేసుకోవచ్చండి. ఓకే గాడ్. చూడండి, ప్రాబ్లం 1. ప్రిపేర్ 3 కాలమ్స్ క్యాష్ బుక్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్. 2023 March 1st అండి, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్. సో 2023 March 1st మనకి క్యాష్ ఇన్ హ్యాండ్ 14,000 ఉంది, బ్యాంకులో వచ్చేసి 20,000 ఉంది. ఈ రెండు మనకు అసెట్లు కాబట్టి ఆల్ అసెట్స్ ఆర్ డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి డెబిట్ సైడ్ తీసుకోబోతున్నాం. సో డేట్ కాలంలో సింపుల్ గా మీరు డేట్ వేయండి, 2023 March 1st అండి. ఓకే, March 1st టు బ్యాలెన్స్ బి బై డి. క్యాష్ కాబట్టి క్యాష్ కాలంలో వేస్తున్నాను 14,000. సో బ్యాంకులో ఉండేది 20,000 కాబట్టి 20,000 ఇక్కడ ఇస్తున్నాం. ఓకే, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఓవర్. నెక్స్ట్ వన్, March 5th క్యాష్ సేల్ చేయడం ద్వారా క్యాష్ వచ్చింది మనకు. రిసీట్ కాబట్టి డెబిట్ సైడ్. అయితే క్యాష్ లో వచ్చిందా చెక్ లో వచ్చిందా క్లియర్ గా చెప్పాడు, క్యాష్ కాబట్టి క్యాష్ కాలంలో తీసుకున్నాం. సో March 5th అండి టు సేల్స్ అకౌంట్. మీకు ఆల్రెడీ తెలుసు రిసీట్స్ అన్ని డెబిట్ సైడ్ వస్తాయి. 4,900 అండి, క్యాష్ లో వచ్చింది కాబట్టి క్యాష్ కాలం, బ్యాంక్ డాష్ పెట్టాను, అసలు ఏం రాయిపోతే ఇంకా బెస్ట్. నెక్స్ట్ 7th, చెక్ ఇష్యూడ్ టు బిగ్ బజార్. చెక్ ఇష్యూ చేసాం, అది మనకు పేమెంట్ కాబట్టి క్రెడిట్ సైడ్. క్యాష్ లో పే చేశారా చెక్ లో పే చేశారా, చెక్ లో ఇచ్చారు కాబట్టి క్రెడిట్ సైడ్ బ్యాంక్ కాలం 1,800. డిస్కౌంట్ రిసీవ్డ్ వచ్చేసి 200. ఏ సైడ్ అయితే మీరు అమౌంట్ రాస్తున్నారో డిస్కౌంట్ కూడా అదే సైడ్ వస్తుంది, రివర్స్ సైడ్ రాదు. ఓకే, సో March 7th ఇక్కడ క్రెడిట్ సైడ్ కాబట్టి 2023 March 7th చెక్ ఎవరికి ఇచ్చారు వాళ్ళ పేరు రాస్తే సరిపోతుంది, బై బిగ్ బజార్. ఓకే, సో బిగ్ బజార్ చెక్ కాబట్టి బ్యాంక్ కాలంలో వేసేయండి 1,800, డిస్కౌంట్ కాలంలో వచ్చేసి 200. నెక్స్ట్ March 8th క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సాయి ట్రేడర్స్ 4,500, చెక్ 350, డిస్కౌంట్ వచ్చేసి 150 చెప్తూ బ్రాకెట్లో చెక్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అన్నాడు. ఓకేనమ్మా. సో మనకి సాయి ట్రేడర్స్ నుంచి క్యాష్ లో కొంత వచ్చింది, చెక్ లో కొంత వచ్చింది, డిస్కౌంట్ ఇచ్చాం. ఆ చెక్కును అదే రోజు బ్యాంకు పంపాం కాబట్టి డెబిట్ సైడ్ ఏ కాలంలో అయిపోతున్నాం, బ్యాంకు కాలం. సో ఇది మనకి రిసీట్ కాబట్టి March 8th.
ఎయిత్ వచ్చేసి ఎవరి నుంచి వచ్చిందంటే సాయి ట్రేడర్స్. సాయి ట్రేడర్స్ క్యాష్ లో వచ్చింది మనకి క్యాష్ కాలంలో రాయండి. చెక్కు ద్వారా వచ్చేసింది, చెక్కును అదే రోజు బ్యాంకు పంపాం కాబట్టి బ్యాంక్ కాలంలో రాస్తున్నాను. డిస్కౌంట్ మనకు వచ్చేసి 150 డిస్కౌంట్ కాలంలో రాయండి. సో ఇక్కడ 3 కాలమ్స్ కవర్ చేసిందండి. క్యాష్ లో వచ్చింది, చెక్కులో వచ్చింది, డిస్కౌంట్ ఎలా వచ్చేసామండి. ఓకే, సో బ్యాంక్ కాలంలో ఇక్కడ ఎందుకు రాశానంటే అదే డేట్ నా చెక్కుని ఏం చేసామంటే బ్యాంక్ పంపినట్టుగా చెప్పాడు కాబట్టి డెబిట్ సైడ్ బ్యాంక్ కాలంలో రాశానండి. నెక్స్ట్ మార్చి 14th క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్ అండి. ఇది కాంట్రా. సో ఇక్కడ కాంట్రా అంటే మీనింగ్ ఏంటంటే ఆపోజిట్ సైడ్ అని అర్థం అండి. ఆపోజిట్, కాంట్రా స్టాండ్స్ ఫర్ ఆపోజిట్. సో కాంట్రా ఎంట్రీ అంటే అర్థం ఏంటంటే ఏ ట్రాన్సాక్షన్స్ అయితే క్యాష్ బుక్ లో డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ రెండు వైపులా వస్తాయో అలాంటి ఎంట్రీస్ ఏమని పిలుస్తామంటే కాంట్రా ఎంట్రీస్ అని పిలుస్తామండి. ఓకే, సో కాంట్రా ఎంట్రీ is nothing but the transaction which is recorded both on the debit and credit side of the cash book. It is known as contra entry అండి. రెండు వైపులా రాస్తామండి. సో ఈ కాంట్రా ఎంట్రీని డినోట్ చేయడానికి L/F కాలంలో C అని రాస్తామండి. సో ఏ సందర్భాల్లో కాంట్రా వస్తుంది? సో ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి మెయిన్ మనకి, క్యాష్ కాలం, బ్యాంక్ కాలం. 2 కాలమ్స్ ఎఫెక్ట్ అవుతాయండి. అంటే ఏ ట్రాన్సాక్షన్ అయితే 2 కాలమ్స్ ఎఫెక్ట్ చేస్తాయో వాటిని మనం కాంట్రా ఎంట్రీ అని పిలుస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ పెయిడ్ ఇంటూ బ్యాంక్ అండి. సో మన క్యాష్ బాక్స్ లో ఉన్న డబ్బు తీసి బ్యాంకులో వేసామండి. సో క్యాష్ లో తగ్గింది, బ్యాంకులో పెరిగింది, 2 కాలమ్స్ ఎఫెక్ట్ అయ్యాయి కాబట్టి అది కాంట్రా ఎంట్రీ అండి. అదేవిధంగా క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్ అండి. సో ఆఫీస్ అవసరాల నిమిత్తం బ్యాంకు నుంచి మనం డ్రా చేసినట్టయితే సో బ్యాంకులో తగ్గుతుంది, క్యాష్ బాక్స్ లో పెరుగుతుంది, అంటే క్యాష్ కాలంలో పెరుగుతుంది కాబట్టి కాంట్రా ఎంట్రీ అండి. నెక్స్ట్ ఇందాక మీకు చెప్పాను జనవరి 1st వచ్చిన శ్రీకాంత్ నుంచి వచ్చిన చెక్కును జనవరి 10th డిపాజిట్ చేసాం బ్యాంకులు అంటే జనవరి 10th కాంట్రా ఎంట్రీ పాస్ చేస్తామని చెప్పానండి. సో కాంట్రా ఎంట్రీ నథింగ్ బట్ జనవరి 10th ఆ చెక్కు క్యాష్ బాక్స్ తీసి బ్యాంకులో వేసాం. సో ఇక్కడ తగ్గుతుంది, అక్కడ పెరుగుతుంది కాబట్టి కాంట్రా ఎంట్రీ అండి. ఇక 4వ సందర్భం ఏంటంటే బ్యాంకులో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు క్యాష్ బ్యాంకులో వెయ్యాలి కాబట్టి క్యాష్ బాక్స్ లో తగ్గుతుంది, బ్యాంకులో పెరుగుతుంది. ఈ 4 సందర్భాల్లో మాత్రమే కాంట్రా ఎంట్రీ అండి వస్తుంది. సో 5వ సందర్భం అనేది అసలు లేదండి, అసలు అవసరం ఉండదు మనకు వచ్చేసరికి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి క్యాష్ పెయిడ్ ఇంటూ బ్యాంక్, రెండోది క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్, థర్డ్ వన్ వెన్ కరెంట్ అకౌంట్ ఈజ్ ఓపెన్ విత్ ద బ్యాంక్, ఫోర్త్ వన్ వచ్చేసి ఏ చెక్ డిపాజిటెడ్ టుడే విచ్ వాజ్ రిసీవ్డ్ ఇన్ ఎర్లియర్. ఈ 4 సందర్భాల్లో కాంట్రా ఎంట్రీ వస్తుంది. ఈ కాంట్రా ఎంట్రీని ఎలా పోస్టింగ్ ఇస్తాను ఒక్కసారి చూడండి. ఒకసారి క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్ అండి. క్యాష్ విత్డ్రాన్. సో వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ ఫర్ క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్? క్యాష్ మనకు వస్తుంది కాబట్టి డెబిట్ చేద్దాం, బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నాడు కాబట్టి క్రెడిట్ చేద్దాం. రూల్స్ ఆల్రెడీ మీకు గతంలో మాట్లాడాను. సో దీనికి ఎంట్రీ ఒక్కసారి చూడండి. క్యాష్ అకౌంట్ డేటార్ టు బ్యాంక్ అకౌంట్ అండి. సో మన దగ్గర 2 కాలమ్స్ ఉన్నాయండి. సో అమౌంట్ వచ్చేసి మనకి 550 రూపీస్. దీన్ని సింపుల్ గా లెడ్జర్ పోస్టింగ్ ఇద్దాం. క్యాష్ అకౌంట్ డెబిట్ చేసాం కాబట్టి క్యాష్ అకౌంట్ లో డెబిట్స్ అయిన టు బ్యాంక్ అండి. మార్చ్ 14th టు బ్యాంక్ అకౌంట్. టు బ్యాంక్ అని ఏ కాలంలో రాస్తామంటే మనం వచ్చేసి క్యాష్ కాలంలో రాస్తాం 550 రూపీస్. నెక్స్ట్ L/F కాలంలో మనకి ఇది కాంట్రాగా డినోట్ చేస్తామండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డెబిట్ చేసాం కాబట్టి క్యాష్ అకౌంట్ లో డెబిట్స్ అండ్ టు బ్యాంక్ అకౌంట్ అని క్యాష్ కాలంలో వేసాం. బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ చేసాం కాబట్టి సో డేట్ మనకు వచ్చేసి 14. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ చేసాం కాబట్టి బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వచ్చేసి బై క్యాష్ అకౌంట్. L/F కాలంలో సిగా డినోట్ చేద్దాం. సో అమౌంట్ వచ్చేసి బై క్యాష్ అకౌంట్ బ్యాంక్ కాలంలో వచ్చేసి 550. ఇప్పుడు చూడండి బ్యాంక్ నుంచి డ్రా చేసాం కాబట్టి బ్యాంకులో తగ్గుతుంది, పేమెంట్ కాబట్టి క్రెడిట్ సైడ్, క్యాష్ లో పెరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ 22 క్యాష్ పర్చేజెస్ అండి, అంటే గూడ్స్ పర్చేజ్ ఫర్ క్యాష్. సో మనం కొన్నాం కాబట్టి ఇది మనకి పేమెంట్, సో క్రెడిట్ సైడ్. సో డేట్ వచ్చేసి 22 బై పర్చేజెస్. సో క్యాష్ కాబట్టి క్యాష్ కాలంలో డెబిట్ సైడ్ వచ్చేసి మనకి 600, ఇదే ఫస్ట్ టైం రావడం. నెక్స్ట్ తర్వాత మార్చ్ 29th క్యాష్ పెయిడ్ ఇంటూ బ్యాంక్. సో
ఆఫీస్లో ఉన్న డబ్బుని, క్యాష్ బాక్స్లో ఉన్న డబ్బుని బ్యాంకులో వేసాం. సో క్యాష్ కాలం తగ్గుతుంది, బ్యాంక్ కాలం పెరుగుతుంది. రెండు కాలమ్స్ ఎఫెక్ట్ అయ్యాయి కాబట్టి ఆ ఎంట్రీస్ని కాంట్రా ఎంట్రీ చూడండి. క్యాష్ పెయిడ్ ఇంటూ బ్యాంక్, దీనికి రివర్స్ ఎంట్రీ అవుతుంది. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అండి. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేసాం కాబట్టి బ్యాంక్ అకౌంట్లో డెబిట్ సైడ్ డేట్ వచ్చేసి మనకి 29th అండి. మళ్ళీ చూడండి ఒకసారి, బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేసాం కాబట్టి బ్యాంక్ అకౌంట్లో డెబిట్ సైడ్ వచ్చేసి టు క్యాష్ అకౌంట్. L/F కాలంలో సి, అమౌంట్ వచ్చేసి 800. క్యాష్ అని ఏ కాలంలో రాయిపోతున్నాం? బ్యాంకు కాలం. నెక్స్ట్ అది డేట్ మనకి 29th వచ్చేసి ఇక్కడ క్యాష్ అకౌంట్ క్రెడిట్ చేసాం కాబట్టి క్యాష్ అకౌంట్లో క్రెడిట్స్ అని వచ్చేసి బై బ్యాంక్ అకౌంట్. క్యాష్ కాలంలో రాయిపోతున్నాను, అమౌంట్ వచ్చేసి మనకి 800. దట్స్ ఆల్ అండి, దట్స్ ఆల్. సో సింపుల్ క్వశ్చన్ అండి ఇది వచ్చేసి. ఒక్కసారి ఇప్పుడు ఈ 3 కాలమ్స్ క్యాష్ బుక్ని బ్యాలెన్స్ తేలుస్తాం. సో బ్యాలెన్స్ తేల్చేటప్పుడు కొంచెం ప్లేస్ వదులుతూ 3 లైన్స్ ఇలా డ్రా చేయండి. నెక్స్ట్ సిమిలర్లీ క్రెడిట్ సైడ్ కూడా వచ్చేసి ఇలా రాయండి. తర్వాత ముందు డిస్కౌంట్ కాలం ఇది 150 అండి. సో డిస్కౌంట్ కాలం మనకు వచ్చేసి సింపుల్గా టోటల్ చేయండి, బ్యాలెన్స్ తేల్చకూడదు. సో ఏ సైడ్ కూడా సైడ్ వేస్తాను 200 అండి. ఓకే, నెక్స్ట్ క్యాష్ కాలం వచ్చేసి ఒక్కసారి క్యాలిక్యులేటర్లో ఆపరేట్ చేద్దాం. 14,000 ప్లస్ 4,900 ప్లస్ 4,500 550 అండి. సో 23,950. లెడ్జర్ బ్యాలెన్స్ తేల్చడం ఎలాగనేది ఆల్రెడీ మీకు చెప్పాను గతంలో. ఏ సైడ్ ఎక్కువ ఉంటే ఆ సైడ్ ముందుగా టోటల్ చేయండి. చూడగానే అర్థమైంది డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది, క్రెడిట్ సైడ్ కంపేర్ చేసినట్టయితే. సో ఇక్కడ మనకు వచ్చేసి క్రెడిట్ సైడ్ తీసుకొస్తున్నాను 23,950 అండి. సో దాంట్లో నుంచి మనకి క్రెడిట్ సైడ్ 600 ఒక అమౌంట్ ఉంది, 800 ఒక అమౌంట్ ఉందండి. సో 22,550 అండి. 22,550 దీనికి ఏం రాస్తామంటే బై బ్యాలెన్స్ సి బై డి అండి. డేట్ వచ్చేసి మనకి మంత్ ఎండింగ్ డేట్ తీసుకుందామండి. ఓకే, నెక్స్ట్ దాన్ని డెబిట్ సైడ్ తీసుకొచ్చేసేయండి. 2023 ఈ బ్యాలెన్స్ ఎలా అనేది మీకు ఆల్రెడీ తెలుసు. మీకు April 1 టు బ్యాలెన్స్ బి బై డి అండి. సో 22,250 అండి. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ కాలం. బ్యాంక్ కాలం చూడండి ఒకసారి, చూడగానే అర్థమైంది ఏ సైడ్ ఎక్కువ ఉందంటే మనకి డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది. సో 20,350 800 అండి. 21,150 అండి. ఇక్కడ ఒక 21,150 అండి. తర్వాత దీన్ని 1,800 లెస్ అయిపోతున్నాను, 550 కూడా లెస్ అయిపోతున్నాను, 18,800 అండి. ఓకే, సో దీన్ని కూడా మనకి బ్రాడ్ డౌన్ చేయబోతున్నాను. సారీ, ఇది డిస్కౌంట్ కాలంలో కాకుండా క్యాష్ కాలం. 22,550 18,800 అండి. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ 3 కాలమ్స్ క్యాష్ బుక్ అండి. ఓకే, సో ఒక్కసారి థియరీ పార్ట్ ఐడియా ఉంటే మనకి ప్రాబ్లమాటిక్ చేయడం వచ్చి చాలా ఈజీ అండి. ఇది ఫస్ట్ ప్రాబ్లం అండి. సో నెక్స్ట్ కమ్ టు సెకండ్ ప్రాబ్లం. ఇది సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, 22,550 వచ్చేసి 18,800 ఆన్సర్స్ అండి. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ప్రిపేర్ 3 కాలమ్స్ క్యాష్ బుక్ అండి. చూడండి, 2023 December 1st క్యాష్ ఇన్ హ్యాండ్ 12,000 ఇచ్చాడు, క్యాష్ అట్ బ్యాంక్ 18,000 ఇచ్చాడు. సేమ్ ఇందాకట్లాగానే టు బ్యాలెన్స్ బి బై డి అని క్యాష్ కాలంలో 12,000, బ్యాంక్ కాలంలో వచ్చేసి 18,000 చూపించండి. క్యాష్ సేల్స్ అంటే సేల్ చేసాం, మనకి డబ్బు వచ్చింది కాబట్టి డెబిట్ సైడ్ వచ్చేసి క్యాష్ కాలం. నెక్స్ట్ 8th వచ్చేసి రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ మధు 5,800 డిస్కౌంట్ అలౌడ్. క్యాష్ మనకు వచ్చింది కాబట్టి డెబిట్ సైడ్ వచ్చేసి టు మధు అకౌంట్ అని క్యాష్ కాలంలో 5,800, డిస్కౌంట్ కాలంలో వచ్చేసి 200 అండి. నెక్స్ట్ తర్వాత 14th ఇష్యూడ్ చెక్ టు హరి. హరికి చెక్ ఇచ్చాం, పేమెంట్ కాబట్టి క్రెడిట్ సైడ్ వచ్చేసి బ్యాంకు కాలం, డిస్కౌంట్ కూడా ఉంది కాబట్టి 400 డిస్కౌంట్ కాలంలో తీసుకుంటామండి. December 20న పెయిడ్ కమిషన్ పే చేసాం, పేమెంట్ కాబట్టి క్రెడిట్ సైడ్ వచ్చేసి క్యాష్ కాలం. 23rd చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ గోవింద్ 3,500, డిస్కౌంట్ అలౌడ్ 500 అని చెప్పాడు. 23rd మనకి చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ గోవింద్, డిస్కౌంట్ అలౌడ్ చెప్పాడు. 23rd వచ్చిన ఆ చెక్ ని 25th డిపాజిట్ చేశారండి.
అంటే ఆ 2 days పాటు మనకి చెక్ మన దగ్గరే ఉంది అంటే క్యాష్ కాలంలో ఉన్నట్టు అండి. కాబట్టి డెబిట్ సైడ్ వచ్చేసి మనకి మార్చ్ 23rd టు గోవింద్ అకౌంట్ అని క్యాష్ కాలంలో 3500, డిస్కౌంట్ కాలంలో వచ్చేసి 500. నెక్స్ట్ 25th వచ్చేసి మనకి గోవింద్ చెక్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్. 25th క్యాష్ బాక్స్ నుంచి చెక్ తీసి బ్యాంకులో వేసామండి. అప్పుడు ఆర్డినరీ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అండి. సో ఈ ఎంట్రీ అండి బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. దీని ఎలా నేను పోస్టింగ్ చేశాను సేమ్ లాజిక్ అండి. ఓకే, L/F కాలంలో సి పెట్టబోతున్నాం. నెక్స్ట్ తర్వాత 26th బాట్ ఫర్నిచర్ కొన్నాం, పేమెంట్ కాబట్టి క్రెడిట్ సైడ్ వచ్చేసి క్యాష్ కాలం, చెక్ అంటేనే బ్యాంక్ కాలం, ఏం చెప్పకపోతే క్యాష్ కాలం అండి. నెక్స్ట్ 28th విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూస్. ఆఫీస్ అవసరాల నిమిత్తం క్యాష్ బ్యాంక్ నుంచి తీసామండి, మనకు డబ్బు వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. దీని ఇందాక ఎలా పోస్టింగ్ ఇచ్చాను డీటో అదే పోస్టింగ్ అండి. నెక్స్ట్ తర్వాత 30th శాలరీ పెయిడ్ బై చెక్ అండి. శాలరీ పెయిడ్ బై చెక్, ఇది పేమెంట్ క్రెడిట్ సైడ్ కానీ చెక్కులో ఇచ్చాం కాబట్టి బ్యాంక్ కాలంలో ఎంటర్ చేద్దామండి. ఇది ఈ ప్రాబ్లం. ఆన్సర్స్ కూడా మీకు కింద ఇచ్చేసి ఉంటాయండి. ఒక్కసారి మెటీరియల్ కావాలంటే సో ఇమీడియట్గా నన్ను మెయిల్ ద్వారా కానీ లేదనుకుంటే వాట్సాప్ ద్వారా కలవండి, ఈ మెటీరియల్ మీకు ఫ్రీగా పంపిస్తానండి. ఇది సెకండ్ ప్రాబ్లం అండి. కమ్ టు థర్డ్, ప్రిపేర్ 3 columns క్యాష్ బుక్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అండి. December 1st క్యాష్ ఇన్ హ్యాండ్ 12,000, బ్యాంక్ బ్యాలెన్స్ బ్రాకెట్ లో క్రెడిట్ అని పెట్టాడండి. క్రెడిట్ అంటే క్రెడిట్ బ్యాలెన్స్ అని అర్థం, ఓవర్ డ్రాఫ్ట్ అండి. కాబట్టి ఇక్కడ మనకి December 1st టు బ్యాలెన్స్ బి బైడ్ అని క్యాష్ కాలంలో 12,000 రాయండి. క్రెడిట్ సైడ్ వచ్చేసి బై బ్యాలెన్స్ బి బైడ్ అని బ్యాంక్ కాలంలో 10,000 రాయండి. ఇది మనకి అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే లైబిలిటీ, ఆల్ లైబిలిటీస్ ఆర్ క్రెడిట్ బ్యాలెన్సెస్ కాబట్టి క్రెడిట్ సైడ్ తీసుకున్నానండి. తర్వాత పెయిడ్ టు హరి బై చెక్ అండి. చెక్ ద్వారా హరికి పే చేశాం కాబట్టి క్రెడిట్ సైడ్ బ్యాంక్ కాలం, డిస్కౌంట్ ఉంది కాబట్టి డిస్కౌంట్ కాలం అండి. 9th వచ్చేసి సేల్స్ అంటే గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్ అనే డబ్బు వచ్చింది కాబట్టి డెబిట్ సైడ్ క్యాష్ కాలం రాస్తాం. డిపాజిటెడ్ క్యాష్ ఇంటూ బ్యాంక్, డిపాజిటెడ్ క్యాష్ ఇంటూ బ్యాంక్ అనుకున్నప్పుడు బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ కాంట్రా ఎంట్రీ. 18th వచ్చేసి రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ కళ్యాణ్, చెక్ మనకు వచ్చింది క్లియర్ గా చెప్పాడు, డిస్కౌంట్ అలౌడ్ చెక్ కళ్యాణ్ చెక్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్. 18th వచ్చిన ఆ చెక్ ని అదే రోజున బ్యాంకులో వేశాడు కాబట్టి డెబిట్ సైడ్ బ్యాంక్ కాలంలో రాయండి 1275, డిస్కౌంట్ కాలంలో రాయండి. 20th టేకెన్ క్యాష్ ఫ్రమ్ ద బ్యాంక్ ఫర్ పర్సనల్ యూజ్ అండి. సో బ్యాంక్ నుంచి డ్రా చేసాం, పర్సనల్ యూజ్ అండి. పర్సనల్ యూజ్ డ్రా చేసినప్పుడు బ్యాంకు నుంచి కాంట్రా ఎంట్రీ రాదు. ఆఫీస్ అవసరాల నిమిత్తం తీసినప్పుడు మాత్రమే కాంట్రా ఎంట్రీ వస్తుంది. ఇది మనకి క్రెడిట్ సైడ్ పేమెంట్ కాబట్టి బై డ్రాయింగ్స్ అకౌంట్ అని బ్యాంకు కాలంలో 3,000 తీసుకోబోతున్నాం. సో క్యాష్ విత్ డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్ అంటేనే కాంట్రా వస్తుందండి. క్యాష్ విత్ డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూజ్ అంటే మాత్రం కాంట్రా రాదు. క్రెడిట్ సైడ్ సింపుల్ గా బై డ్రాయింగ్స్ అని బ్యాంక్ కాలంలో చూపిస్తామండి. నెక్స్ట్ పెయిడ్ సాలరీస్, పేమెంట్ క్రెడిట్ సైడ్ క్యాష్ కాలంలో తీసుకోబోతున్నాం. టెలిఫోన్ బిల్ పెయిడ్ బై చెక్, చెక్ ద్వారా పే చేసాం కాబట్టి క్రెడిట్ సైడ్ బ్యాంక్ కాలంలో తీసుకోబోతున్నాం. డ్రాన్ క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్, ఇది కాంట్రా పాస్ చేస్తాం. సో క్యాష్ డ్రా చేసుకున్నాం కాబట్టి బ్యాంక్ నుంచి ఎంట్రీ క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అండి. ఓకే, సో దీని ఆన్సర్స్ కూడా ఇక్కడే ఉన్నాయండి. అండ్ లాస్ట్ ప్రాబ్లం చూడండి, ఎంటర్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ 3 columns క్యాష్ బుక్ అండి. ఓకే, 2024 May 1st అండి. బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ ఇన్ హ్యాండ్ 4,000 ఉంది, బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ అట్ బ్యాంక్ 10,000 ఉందండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ రెండు ఫేవరబుల్ కాబట్టి డెబిట్స్ అని 2 బ్యాలెన్స్ బి బై డి, క్యాష్ కాలంలో, బ్యాంక్ బ్యాంక్ కాలంలో వేయండి అండి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ మమత అండ్ డిస్కౌంట్ అలౌడ్ అండి. మమతా నుంచి క్యాష్ వచ్చింది కాబట్టి రిసీట్ కాబట్టి డెబిట్స్ అని 2 మమతా అకౌంట్ అని క్యాష్ కాలంలో 2,000, డిస్కౌంట్ కాలంలో 100. 4th డేట్ నా సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్, ఇది కూడా మనకు రిసీట్ డెబిట్ సైడ్ క్యాష్ కాలం. క్యాష్ పెయిడ్ ఇంటూ బ్యాంక్ కాంట్రా పాస్ అయింది. తర్వాత క్యాష్ పెయిడ్ టు నేహాకి మనకి క్యాష్ పే చేసాం, డిస్కౌంట్ రిసీవ్డ్ పే చేసాం కాబట్టి పేమెంట్ క్రెడిట్స్ అండ్ క్యాష్ కాలంలో, డిస్కౌంట్ కాలంలో చూపించండి. తర్వాత క్యాష్ విత్ డ్రాన్ ఫర్ ఆఫీస్ యూస్ కాంట్రా ఎంట్రీ. బాట్ ఫర్నిచర్ అండ్ అమౌంట్ పెయిడ్ బై చెక్, ఫర్నిచర్ కొన్నాం చెక్ ద్వారా పే చేసాం కాబట్టి పేమెంట్ కాబట్టి క్రెడిట్స్ అండ్ బ్యాంక్ కాలం అండి. తర్వాత రిసీవ్డ్ ఫ్రమ్ సురేష్ ఎ చెక్ అండి. తర్వాత డిస్కౌంట్ వచ్చేసి అలౌడ్ బై హిమ్ 1,650 అండి, సారీ 50 రూపీస్. సో రిసీవ్డ్ ఫ్రమ్ సురేష్ ఎ చెక్ 1,650 అండ్ డిస్కౌంట్ అలౌడ్ బై హిమ్ 50 అండి. చెక్ మనకు వచ్చింది
18th దీన్ని 21 డిపాజిట్ చేశాడు కాబట్టి 18th క్యాష్ కాలంలో డెబిట్ సైడ్ తీసుకోండి, 21 క్యాష్ పెయిడ్ ఇంటూ బ్యాంక్ అనుకొని, అంటే చెక్ పెయిడ్ ఇంటూ బ్యాంక్ అన్న క్యాష్ పెయిడ్ ఇంటూ బ్యాంక్ అన్న కాంట్రా ఎంట్రీ వస్తుందండి. అంటే బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అండి. ఓకే, తర్వాత 24th పెయిడ్ శాలరీ అండి. ఓకేనమ్మా, సో పెయిడ్ శాలరీ అది మామూలుగానే పేమెంట్ కాబట్టి క్రెడిట్ సైడ్ వచ్చేసి బై శాలరీ అని క్యాష్ కాలంలో తీసుకున్నాను. ఓకే, ఈ 4 ప్రాబ్లమ్స్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే సో మీరు రాసే ఎగ్జామ్లో ఫుల్ మార్క్స్ మీకు వచ్చేస్తాయండి. ఓకే, సో ఆల్మోస్ట్ అన్ని ఇంపార్టెంట్ పాయింట్ అన్ని ఈ 4 ప్రాబ్లమ్స్ని కవర్ చేశాను కాబట్టి జస్ట్ ఈ 4 ప్రాబ్లమ్స్ థరో అయితే మాత్రం మీకు 10 out of 10 వస్తాయండి. ఇది 3 కాలమ్స్ క్యాష్ బుక్ అండి. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనకి బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్, అది కూడా మనకి 10 మార్క్స్ మీకు తెలుసు, కానీ మీకు ఇచ్చే చాయిస్ ఎలా ఉంటుంది, 3 కాలమ్స్ క్యాష్ బుక్ ఆర్ బీఆర్ఎస్ అని. ఈ రెండులో ఒకటి అడుగుతాడు, 2 అడుగుతాడు, మీరు మాత్రం ఒకదాన్ని ఆన్సర్ చేయాలని. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి లెట్ us స్టార్ట్ బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ CA ఫౌండేషన్ ఎగ్జామ్ ఆల్సో. సో నెక్స్ట్ వీడియోలో బీఆర్ఎస్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. టిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్.